నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు. రాష్ట్రంలో హెచ్ఐవిని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టామన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఐసీటీసీ వాహనాల గ్రామానికి వచ్చినప్పుడు మొహమాట పడకుండా టెస్టులు చేయించుకోవాలని సూచన. చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన వలన 100 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. నారా లోకేష్ ను ప్రమోట్ చేయడానికి తప్ప పర్యటన వల్ల రూపాయి కూడా పెట్టుబడి రాలేదని విమర్శ. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ 4 రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ను, ఏపీ బ్రాండ్ను ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు. రాష్ట్రంలో హెచ్ఐవిని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో 2,25,000 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నట్లుగా ప్రభుత్వ రికార్డులో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఐసీటీసీ వాహనాల గ్రామానికి వచ్చినప్పుడే ప్రజలు మొహమాట పడకుండా టెస్టులు చేయించుకోవాలని కోరారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో హెచ్ఐవి పరీక్ష చేసే మొబైల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపీ కృష్ణబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, డిఎంహెచ్ఓ సుహాసిని మరియు అధికారులు ఆధ్వర్యంలో వాహనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, నేడు 10 మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతంలో ఉన్న వారికి, సుదూర ప్రాంతంలో ఉన్న వారికి మొబైల్ టెస్ట్ వాహనాలు అందుబాటులో ఉంచామని అన్నారు. హాస్పిటల్ వరకు టెస్టింగ్ల కోసం రాని వారి కోసం ఈ వాహనాలు ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. 6 నెలల పాటు హెచ్ఐవి బారిన పడిన వారికి ఉచిత మందులు, 4,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందజేస్తుందని, హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని చెప్పారు. ఇవాళ ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి పరీక్షల కోసం 10 మొబైల్ ఐసీటీసీలు, ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,600 పైగా ఐసీటీసీలు ఉంటే, సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి, ఇతరత్ర ఆసుపత్రి దాకా టెస్టింగ్ కోసం రాలేని వారికి వారి ఇంటి దగ్గరికే పరీక్షల కోసం ఈ 10 ఐసీటీసీలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. దాదాపు 3,60,00,000 ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరే కాకుండా వీటిపైన సంవత్సరానికి 1,10,00,000తో, అంటే కౌన్సిలరు, దాంట్లోనే ఒక ల్యాబ్ టెక్నీషియను, ఒక అటెండెంటు, ఈ స్టాఫ్తో కూడా ఈ మొబైల్ ఐసీటీసీలని ప్రారంభించడం జరిగింది.
ఇవాళ రాష్ట్రంలో 2,22,000 మంది హెచ్ఐవి బారిన పడిన రోగగ్రస్తులు ఉన్నారు. వారికి అనేక సెంటర్లలో, ఏఆర్టీ సెంటర్లలో వైద్య సాయాన్ని అందిస్తున్నాం. ఉచితంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. అయితే ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇంటింటి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసి కొత్తగా ఎవరన్నా బారిన పడున్నారా గుర్తించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోతే కొత్తగా బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు వీటి మీద అవగాహన పెంచుకోవాల్సి ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి పెట్టుబడి అయినా తీసుకురాగలిగారని వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు మాత్రం తన పుత్రరత్నం లోకేష్ ప్రమోషన్ కోసం దావోస్ పర్యటనకు వెళ్లినట్లుగా చెప్పారు. కోట్లు ఖర్చు పెట్టి పర్యటన చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఉరిగింది శూన్యమేనని, అసలు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నిటినీ తొంగలో తొక్కారని, ఇందుకు తూర్పు బైపాస్ నిలుపుదల చేయటమే ఉదాహరణని అన్నారు. విజయవాడ గుణదలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడారు. లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దావోస్ పర్యటన వలన ఏ పెట్టుబడులు వచ్చాయన్నది ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర 2 లక్షల కోట్లు, తెలంగాణ 1,50,000 కోట్లు ఒప్పందం చేసుకుందని, కానీ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు 5 సార్లు వెళ్లినా, జగన్ ఒక్కసారి వెళ్లినా దాంతో సమానమని, గతంలో జగన్ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. పేదలను పీకు తినడమే ధ్యేయంగా పెట్టుకున్న కూటమి నేతల ఆగడాలు ఇక సాగవని అన్నారు. తూర్పు బైపాస్ పనులు ప్రారంభమయ్యే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎంపీ కేశినేని కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ దాదాపుగా 100 కోట్ల ప్రజాధనంతో దావోసు పర్యటనని చెప్పని వెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టి ₹1 పెట్టుబడులు గారు తీసుకురాకుండా, నిజంగా ఈ యొక్క 3 రోజులు 4 రోజులు దావోస్ పర్యటనలు చూస్తూ ఉంటే రాష్ట్రానికి ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగం లేదు. కేవలం నారా లోకేష్ని ప్రమోట్ చేసే విధంగా ఈ 4 రోజులు దావోస్ పర్యటన జరిగింది అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు. ఎందుకంటే దావోస్ పర్యటన వెళ్ళక ముందు దగ్గర నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పిన ఒక వాదన వినిపించారు. దావోస్ పర్యటన వెళ్ళగానే అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒక మంత్రి ఉంటూ నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని అన్నారు. నిన్న ముగింపు చివరి రోజున వైజాగ్లో అనుకుంటా ఒక ఎమ్మెల్యే గారు తనయుడు మాట్లాడుతూ, అసలు నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి అర్హుడు నారా లోకేష్ అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే కేవలం కుటుంబ ప్రమోషన్ కోసం 100 కోట్లు ధనాన్ని ఉపయోగించింది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను సందర్భంగా చెప్పండి. ఒక్క ఇన్వెస్ట్మెంట్ అన్న తీసుకొచ్చారా? ఏ ఒక్కరితో అయినా ఒక్క ఒప్పందం అన్న కుదుర్చుకున్నారా? లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలకి, లేకపోతే వాళ్ళు చేసిన పనులకి రాష్ట్రానికి ఏం ఉపయోగం కలిగించారని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. మేము చూసిందల్లా పొద్దున ఒక సూటు, సాయంత్రం ఒక సూట్ వేసుకోవటం, ఓ 10 మందితో ఫోటోలు దిగటం తప్ప రాష్ట్రానికి ఇది మేలు జరిగింది, రాష్ట్రానికి మేము ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చాం, అన్ని వేల ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఓ 1,00,000 మందికో 5,000 మందికో 10,000 మందికి మేము ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పని ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ అన్నా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారా అని చెప్పని
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని, వాళ్ళ బృందాన్ని అడుగుతున్నాం. ఒక పక్క మహారాష్ట్ర దాదాపుగా 2 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు చేసుకుంది. ఇంక పక్క తెలంగాణ 54,000 కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకుంది. మనం ఏం చేసాం? మీరు బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ నిన్న ఫ్లైట్ ఎక్కే దగ్గర కేవలం సొంతంగా మీకు మీరు ప్రమోషన్లు చేయించుకోవటానికే సరిపోయింది, కానీ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని సందర్భంగా చెప్పుకుంటున్నాం. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు మంత్రి రామానాయుడు. పలువురు టీడీపీ నాయకులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసి నిర్బంధించిన ఆశా వర్కర్లకు సహాయం చేసేందుకు అక్రమ కేసుకు సంబంధించి వాయిదాకు హాజరయ్యారు. విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు మంత్రి రామానాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లకు న్యాయపరంగా అండగా నిలిచిన మంత్రి రామానాయుడుతో పాటు పలువురు పార్టీ శ్రేణులపైన నాడు అక్రమ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి 4 సంవత్సరాల పాటుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు. ఆనాడు తమ న్యాయపరమైన కోరికల సాధనకై తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఆశా వర్కర్లు వెళ్తుండగా పాలకొల్లు రైల్వే స్టేషన్లో బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కని మహిళలు, గర్భిణీలను సైతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విడిచిపెట్టకపోవడంతో వారి కుటుంబ సభ్యులను కూడా ఆందోళనకు గురిచేశారు. పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లపైన మహిళలకు కనీసం భోజనం సదుపాయంతో పాటు న్యాయపరమైన సహాయం అందించలేదు. ఆనాటి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తున్న ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న రామానాయుడుపై అధికార పార్టీ ఒత్తిడితో పాలకొల్లు పోలీసులు అక్రమ కేసును బనాయించారు. ఈ నేపథ్యంలో మంత్రి రామానాయుడు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆశా వర్కర్లు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఆ రోజు విజయవాడ ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా తెల్లవారుజామునే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళల్లో బాలింత్రాలు ఉన్నారు, పాపం గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మహిళలు. ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కనటువంటి మహిళలను కూడా అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడమే కాదు, మాలాంటి శాసనసభ్యుల్ని ఒక ప్రజాప్రతినిధుల మీద కూడా ఆ రోజు అక్రమంగా మాపై కూడా కేసులు పెట్టి ఈరోజు ఏదైతే ఇక విజయవాడ స్పెషల్ కోర్టుకి ఆ కేసుల నిమిత్తం హాజరవడం జరుగుతుంది. అంటే గత నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం ఒక కక్షలు, కేసులు, వేధింపులతో సాగినటువంటి పాలనకు ఈ ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకి మేలు చేసి ప్రజలకు సేవ చేయడం కూడా తప్పుగా ఆ రోజు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కూడా విజయవాడ ఈ స్పెషల్ కోర్టుకి ఈ ఆశా వర్కర్ల కేసు నిమిత్తం హాజరవడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. ప్రైవేటు మీద ఉన్న ఆసక్తి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదని మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదని మండిపడ్డారు. అలాగే మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అంటూ ఆరోపించారు. మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఒకే టర్మ్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్దే అని గుర్తు చేశారు. 14.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని విమర్శించారు. పులివెందులలో మెడికల్ సీట్లు వద్దని కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది అని, 750 మెడికల్ సీట్లు రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుపడిందంటూ ఘాటు విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలని మంజూరు చేయటం, మరి ఆయన హయాంలోనే అంటే 23-24 ఇయర్కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే 24-25కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా నిర్మాణాలని నియర్ కంప్లీషన్ స్టేజ్కి తీసుకొని రావటం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 25-26కి మరొక 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. మరి మొన్ననే ప్రభుత్వం మారింది, మన అందరం చూసాం. ఏం జరిగిందో, ఎలా జరిగిందో అని దాన్ని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక 50 సీట్లు మొదలుపెట్టారు. వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి
ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని, అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐడిసి ఎండి, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జీవోకి సంబంధించినటువంటి సారాంశం. దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు. సేఫ్ క్లోజ్ వ్యయం 100 కోట్లు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సర్వం సిద్ధం చేసినట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. శుక్రవారం స్టేడియంలో నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ను ప్రభుత్వ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డిఐజీబీ రాజకుమారి, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, నగర పోలీస్ కమిషనర్ వి రాజశేఖర బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేసినట్లుగా ఆయన తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉదయం 8:51 రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు చేరుకుంటారని, అనంతరం 8:55 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఉదయం 8:56 రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, ఉదయం 8:57 రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు, ఉదయం 8:58 రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు. ఉదయం 9 గంటలకు గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం పోలీస్ పెరేడ్ను పరిశీలించి తిరిగి వేదికకు చేరుకొని పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి గణతంత్ర దినోత్సవ సందేశం ఇస్తారని అన్నారు. గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై రూపొందించిన అలంకృత శటకాలను పరిశీలించి ఉత్తమంగా ఎన్నికైన శకటాలకు మార్చ్ పాస్ట్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన కవాతు బృందాలకు జ్ఞాపికలను అందజేయనున్నారని తెలిపారు. వేడుకలలో ఇండియన్ ఆర్మీ కాంటిజెంట్ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్, తమిళనాడు రాష్ట్ర పోలీస్ దళం, విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాలుర బాలికలు, భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ బాలురు బాలికలు, యూత్ రెడ్ కార్డ్స్ బాలికలు బాలురు బృందాలు కవాతులో పాల్గొని కనువిందు చేయనున్నారు. పోలీస్ బ్రాస్ బ్యాండ్, పైప్ బ్రాండ్ ప్రదర్శనలో పాల్గొంటారని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, స్వతంత్ర సమరయోధులు, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ కోడూరు మండలంలో ఆకస్మికంగా సుడిగాలి పర్యటన చేశారు. కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని సచివాలయం, ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలను, పిల్లల బరువులను, రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులుగా విద్యాబోధన చేశారు. వివిధ సబ్జెక్టుల్లో పాఠశాలలోని ప్రశ్నలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 29 అనుబంధ సంఘాల అధ్యక్షులు నియామకం తూర్పు నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా వారిని శాలువాలతో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సత్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వారు చేసే తప్పులను ప్రజల వద్దకు తీసుకువెళుతూ వైసీపీ పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. అధ్యక్షులు అందరికీ ఈ సందర్భంగా అవినాష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, మా తూర్పు నియోజకవర్గంలో నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆశీస్సులతో 29 అనుబంధ సంఘ అధ్యక్షులు, నియోజకవర్గం సంబంధించిన 29 అనుబంధ సంఘ అధ్యక్షులకు నూతనంగా నియామకం అయ్యారు. వాళ్ళందరి గారు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఎస్సీ, ఎస్టీ, బీసీసీ అభ్యర్థుల చీఫ్ మేనేజర్ల ప్రమోషన్ల అంశంలో జరిగిన అన్యాయంపై చేస్తున్న ధర్నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు సంఘీభావం తెలిపారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొని బాధిత అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని, తక్షణమే ధర్నాను విరమించాలని అభ్యర్థులను కోరారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ కృష్ణా జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సహకార బ్యాంకులో 100 ఉద్యోగాలను 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చానని గుర్తు చేశారు. బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావుల ఫోటోలు అన్ని బ్రాంచులలో పెట్టేలా ఆదేశాలు ఇచ్చానని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ రుణాలతో పాటు రైతు బిడ్డలకు విద్యా రుణాలు ఇచ్చామని వెల్లడించారు. రైతు నేస్తం పథకం ద్వారా రైతులకు 1200 కోట్ల మేర రుణాలు ఇచ్చామని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల కన్నా ఎక్కువ మొత్తంలో లోన్లు మంజూరు చేశామని, కోవిడ్ను సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ఉద్యోగులు పనిచేశారని అన్నారు. తాను చైర్మన్గా ఉన్న సంవత్సరంలో సహకార బ్యాంకును దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపామని వివరించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు బ్యాంకు బాగోగులు చూసుకునే ఉంటానని, బ్యాంక్ అంటే తనకు అంత మక్కువ అని చెప్పుకొచ్చారు. బ్యాంక్ జీఎం ఏసీబీ కేసు ఎదుర్కొంటున్న రంగబాబు వైసీపీ నేతలతో అంటకాకి కేసు మాఫీ చేసుకునేందుకు నేడు టీడీపీ వ్యక్తిని అని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. బ్యాంకుకు పట్టిన శని రంగబాబుని దుయ్యబట్టారు. బ్యాంకు ఉద్యోగుల కోసం జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఉద్యోగుల పదోన్నతుల విషయంలో కూడా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో సహకార సొసైటీలు అనేక అక్రమాలు జరిగాయని, వారిపై విచారణ జరపాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేయడంతో పాటు అసెంబ్లీలో కూడా మాట్లాడానని చెప్పారు. తాను పనిచేసిన 13 మాసాల సమయాన్ని కూడా కలుపుకొని 51 ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్తాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రమోషన్లు ఇచ్చి వెనక్కి తీసుకురావడం సరికాదని భావిస్తున్నానని అన్నారు.
సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని తక్షణమే ధర్నాను విరమించాలని అభ్యర్థులను కోరారు. అమరవీరులైన తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మరాయుడు వీరమరణాన్ని వారి స్మృతులను స్మరించుకుంటూ నిరుపేదలకు తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మరాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు, చీరల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మడిచెర్ల వెంకటేశ్వర, సెక్రటరీ అల్లు మురళి తెలిపారు. విజయవాడ మొగల్రాజపురం మై హోమ్ అపార్ట్మెంట్ వద్ద గల తాండ్ర పాపారాయుడు, రేచల బ్రహ్మరాయుడు ట్రస్ట్ కార్యాలయం నుండి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మరాయుడు వీరమరణం పొంది దినాన గత 11 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. వారిని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర, బోరాడ మధుసూదన్ రావు, దుర్గా వరప్రసాద్, కోటేశ్వర, ఈదిపల్లి సత్యనారాయణ, చింతల సత్యనారాయణ, దాసరి అప్పలనాయుడు, రెడ్డి శంకర్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మరాయుడు ట్రస్ట్ పెట్టి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో సేవా కార్యక్రమాలకి ట్రస్ట్ పెట్టాం. మాకు ఎవరితో పోటీ కాదు. ఈ కార్యక్రమం మేము నిత్యం విగ్రహాలు స్థలంలో పెట్టి విగ్రహాలకు మాకు పర్మిషన్ వచ్చేదాకా ఈ కార్యక్రమం మా ఆఫీస్ నందే చేసి జనాల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి విజయవాడ నగరంలో వెలమాళ్ళందరిని కూడా ఒకే తాటి మీద ఉంచి ఇది చేసుకొని మేము ఒక పిఆర్పి రోడ్లో స్థలం చేసాం. దానికి గవర్నమెంట్కి అందరికీ కాగితాలు పెట్టాం. మొన్న సర్వే కూడా అయింది. ఇదే మేము కోరుకునేది, మా ట్రస్ట్ కోరుకునేది విజయవాడ నగరంలో వెల్లంవాళ్ళ తాండ్ర పాపారాయుడు, బ్రహ్మనాయుడు, ఎర్రనాయుడు గారి విగ్రహాలు పెట్టి అందులతో కొంతమంది మా కుల పెద్దలు, కులానికి బాగా చేసిన వాళ్ళు వాళ్ళకి కూడా విగ్రహాలు పెట్టాలని మా ఆశయం. మేము ఆ ఆశయానికి ఇది చేసే ఇప్పుడు విజయవాడ అందరూ కొన్ని జిల్లాల కూడా మాకు ఫోన్ చేసి మేము సహకరిస్తాం, మీరు అదే ఇది చేసుకొని మీరు కార్యక్రమాలు చేయండి అంటున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ విజయవాడ నగరంలో పిలిచిన వాళ్ళు, నేను దయచేసి కొంతమందిని పిలవాలా, దయచేసి క్షమించండి, కొంతమంది వరకే పిలిచాను నేను. ఆ పిలిచిన వాళ్ళ వరకు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇది చేసుకొని మనకు జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే పదవికి రాజీనామా చేయాలని ఏఐసిసి జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే దేశ ప్రజలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు కోరారు. కేంద్ర మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాలక్ వర్మ, కాంగ్రెస్ నేత నరహర్శెట్టి నరసింహారావు తదితరులు అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాలక్ వర్మ, నరహర్శెట్టి నరసింహారావు తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. ప్రశ్నిస్తే ఆ గొంతులు నొక్కేస్తూ అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పార్టీ అపహాస్యం చేస్తుందని అన్నారు. మణిపూర్లో అత్యంత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి ఎందుకు పర్యటించడం లేదు అని వారు ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారమే దేశంలో శాంతి పద్ధతులు అమలు చేస్తున్నారని బీజేపీపై వారు నిప్పులు చెరిగారు. అమిత్ షా రాజీనామా చేయాలని, లేకపోతే దేశ ప్రజలందరూ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా శాంతియుత పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు జై భీమ్, జై బాపూజీ, జై సంవిధాన్ అనేటటువంటి ఏఐసి ఇచ్చినటువంటి పిలుపుని పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఐసిసి జాయింట్ సెక్రటరీ శ్రీమతి పాలక వర్మ గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గారు, మోహన్ రావు, రాజేశ్వర గారు, గుండాదం గారు, అన్సారి గారు, కృష్ణ గారు, మిగిలినటువంటి
రాష్ట్ర జిల్లా నాయకులు, సిటీ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మేము అడిగేది ఒకటే, భారత పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, స్వాతంత్ర సమర యోధులు, పద్మశ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా కామెంట్ చేసినప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి అధికార పక్షం కానీ అక్కడ ఉన్నటువంటి మిగిలిన పక్షాలు, మద్దతు తెలిపే పక్షాలు కానీ, వాళ్ళ టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ వీళ్ళెవరు కూడా దాన్ని ఖండించలేకపోయారు. ये धरती जहाँ पर हम सब अभी खड़े हैं उस पर मुझे और हमारे कांग्रेस के सभी साथियों को गर्व है। ये भारत का हिस्सा है जिसे आज़ादी आम्बेडकर जी, महात्मा गांधी जी, सुभाष चंद्र बोस जी, नेहरू जी और कई शहीदों ने मिलकर इसे आज़ादी दिलाई है। आप सब जानते हैं कि आज़ाद भारत में सांस लेना कितना अच्छा था। आप सभी जानते हैं कि समानता का अधिकार, लोकतंत्र का अधिकार, न्याय का अधिकार हमें हमारे संविधान ने दिया है और हमारा जो ये संविधान है वो डॉक्टर बाबा साहेब आम्बेडकर जी की अगुवाई में बनाया गया था। अब आज के दौर में आपने देखा है ये जो समानता का अधिकार हमें मिला है मतदान के माध्यम से, जिसमें गरीब हो, अमीर हो, युवा हो, बुजुर्ग हो, महिला हो, पुरुष हो या कोई भी जाति या धर्म का हो, वो अपने मतदान से, अपने वोट से एक सरकार बना सकता है, अपनी सरकार चुन सकता है। జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ అభినందించారు. రోడ్లపై ప్రమాదాలను నివారించేందుకు లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించడం శుభ పరిణామమని అన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ది కృష్ణా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా శుక్రవారం రహదారి భద్రతపై కళాజాతులు మాస్ మీడియా ప్రోగ్రాం ఏర్పాటు చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిటిసి మోహన్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కళాజాతులు ఆలోచింపజేశాయి అన్నారు. అనంతరం డిటిసి మోహన్ మాట్లాడుతూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వానికి సహకారం, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడం అభినందనీయమన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగబోతు రాజా మాట్లాడుతూ ప్రతి ఏడాది జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధితుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. అందరికీ మరొకసారి ఈ రోడ్డు భద్రత 36వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం. నా పేరు నాగమోతు రాజా, జిల్లా అధ్యక్షుల్ని. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మేము 1995 నుంచి ఈ కార్యక్రమం చేపడటం జరిగింది. అందులో భాగంగానే మాకు రోడ్ సేఫ్టీ అవార్డు, ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు కూడా రావడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం గతంలో జనవరి 1 నుంచి 7 వరకు ఈ కార్యక్రమం చేయటం జరిగేది. ఇప్పుడు కొంత టైం నుంచి జనవరి 1 నుంచి 31 వరకు దాన్ని మాసపరిచే విధంగా చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే మేము మా సంఘ పెద్దలు, మా అసోసియేషన్ తరఫున రవాణా శాఖ వారు, పోలీస్ శాఖ వారు, ఎన్హెచ్ వారు సహకారంతో ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం వారు ఈరోజు ఒక వారం పాటు వారోత్సవాలు చేయడానికి పూనుకోవడం ఎంతైనా సంతోషించదగిన విషయం. మరి లారీ అసోసియేషన్ కృష్ణా జిల్లా వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వీరికి రవాణా శాఖ అలాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ వాళ్ళు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. మరి వారి సహకారంతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డ్రైవింగ్ స్కూల్ కూడా ఒకటి మనకు అంపాపురంలో పెట్టారు. ఎందుకంటే లారీ డ్రైవర్లకి సరైన శిక్షణ కొరబడుతున్నందువలన లారీ యజమానులు వారికి సరైన డ్రైవర్లని
శిక్షణ పొందిన డ్రైవర్ల కొరకు వారంతకు వారే ఒక స్కూల్ పెట్టుకోవడం అనేది ఎంతో అభినందించదగ్గ విషయం. అలాగే మనకు నవత ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా మన జిల్లాలో నందిగామలో కూడా ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టారు. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి డ్రైవింగ్ స్కూల్స్ ఒక 10 నుంచి 12 వరకు ఉన్నాయి. మరి 1995లోనే ఈ యొక్క డ్రైవింగ్ స్కూల్కి సంబంధించినటువంటి నిర్మాణం చేసినటువంటి కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘానికి, అలాగే ఏపీ లారీ యజమానుల సంఘానికి కూడా రవాణా శాఖ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఇన్స్టా వేదికగా 3 మైనర్లకు వలవేసిన మోసగాళ్ల మాయమాటలతో బెంగళూరు తరలించేందుకు ప్రయత్నించారు. మోసగాళ్ల ప్రయత్నాన్ని అజిత్ సింగ్ నగర్ సి వెంకటేశ్వర్లు, ఎస్ఐ సేనాపతి శ్రీనివాసులు భగ్నం చేశారు. 3 మైనర్లు మిస్సింగ్ ను గంటల వ్యవధిలోనే ట్రేస్ చేశారు పోలీసులు. రాత్రంతా పోలీసుల కష్టానికి పలువురు ప్రశంసలు కురిపించారు. 3 మైనర్లను స్టేషన్కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. నమస్కారం అండి. మనం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లోని గత రాత్రి 11:30 ప్రాంతంలోని న్యూ ఆర్ఆర్పేట నుంచి 3 మైనర్ బాలికలు ఇంటి నుంచి మిస్సింగ్ అయ్యారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన దీని మీద వెంటనే అజిత్ సింగ్ నగర్ సిఐ గారు టీమ్స్ ఫామ్ చేశాము. అలాగే సబ్ డివిజన్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి వెతకడానికి టీమ్స్ ఫామ్ చేశాము. ఫామ్ చేసిన వితిన్ ఫ్యూ అవర్స్ అంటే 3:30 కల్లా అమ్మాయి లొకేషన్ ట్రేస్ అయింది. బై 4 o'clock అమ్మాయిని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మైనర్ బాలికలు కావడం వల్ల వాళ్ళ వివరాలన్నీ కూడాను పూర్తిగా తెలియజేయడానికి అవ్వదు. తదుపరి విచారణ జరుగుతూ ఉంది. సూచాయిగా పైపైనగా తెలిసిన విషయం ఏంటి అంటే 3 అమ్మాయిలు కూడాను ఇన్స్టాగ్రామ్లోని కొంతమంది వ్యక్తులతో పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడడం కోసం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా విచారణ చేస్తున్నాం. అంటే బెంగళూరులో అదేం కాదండి, అదంతా తప్పు. మీడియాలో వస్తున్న ఆ కథనాలు కరెక్ట్ కాదు. ఓకే, మేము ఇంకా విచారణ చేస్తున్నాము. ఆ కథనాలు అయితే కరెక్ట్ కాదు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లోని వీళ్ళకి ఒక 6 months నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం మీద ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళింది ఎందుకు ఏంటి అన్నది ఇంకా విచారిస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు మేడం? అసలు మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయలేదు. అక్కడ స్టేషనరీగా ఒక దగ్గర ఉంటే మేము వెళ్ళి మా టీం వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాము. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారండి? ఇప్పుడు అవతల వ్యక్తులు ఎవరు ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారా? అవతల వ్యక్తులను కూడా పట్టుకోవడం జరిగింది. అమ్మాయిలు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి వాళ్ళ మీద కేసు కట్టి ఎంతమందిని అదుపులో తీసుకున్నారు మేడం? దీనిలోని 2 ప్రస్తుతానికి విచారిస్తున్నాము, 2 అనుమానితుల్ని. తదుపరి విషయాలు తేలిన దాన్ని బట్టి నెక్స్ట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు. రాష్ట్రంలో హెచ్ఐవిని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టామన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఐసీటీసీ వాహనాల గ్రామానికి వచ్చినప్పుడు మొహమాట పడకుండా టెస్టులు చేయించుకోవాలని సూచన. చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన వలన 100 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. నారా లోకేష్ ను ప్రమోట్ చేయడానికి తప్ప పర్యటన వల్ల రూపాయి కూడా పెట్టుబడి రాలేదని విమర్శ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.